గురుగారు, మన సనాతన ధర్మంలో దేవాలయాల వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే మన సంప్రదాయంలో దేవాలయాలకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటి తెలియజేస్తారా? దేవాలయాన్ని పబ్లిక్ ఛార్జింగ్ సిస్టమ్ అంటారు. ఎందుకంటే ఇంట్లో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ప్రయోజనాన్ని పొందేవాళ్ళు కొంతమంది, పూజ చేస్తూ అనుకున్న ఫలితాలను అందుకునేవాళ్ళు కొంతమంది, నోవులు నోస్తూ అద్భుతమైన ఆనందంతో కొనసాగేవాళ్ళు కొంతమంది. మరి ఇవేమీ చేత కాని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే వారందరి కోసమే దేవాలయ నిర్మాణం జరిగింది. దేవాలయానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏ పరమాత్మ స్వరూపము ఆకాశంలో అంతరిక్షంలో ఉందని నువ్వు భావిస్తావో దానిని ఆవాహన చేయటానికి ఆకాశాత్ వాయు అంటుంది తైత్తరీయ ఉపనిషత్తు. అంటే ఆ పరమాత్మను ఆవాహన చేయటానికి నీవు మెడిటేషన్ చేస్తావు. మెడిటేషన్ అనేది వాయు రూపంలో ఆ పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అనంతరము వాయోరగ్ని మంత్రోచ్చారణ చేస్తాం. అంటే వాక్ అనేది అగ్నికి సంకేతం. అక్కడి నుంచి ఆ మంత్రోచ్చారణ ద్వారా మూడవ పంచభూతములలో మూడవదైన అగ్ని తత్వం ద్వారా ఆవిష్కరింపబడుతుంది. అనంతరము అక్కడ ఉన్న తీర్థంలోకి జల రూపంలో ప్రవేశించి దేవాలయంలో ఉన్న మూర్తిగా పృథ్వీతత్వంతో ఆవిష్కరింపబడుతుంది. ఇలా ఏ పరమాత్మ తత్వము విశ్వమంతా వ్యాపించి ఉన్నదో దానిని ధ్యానము ద్వారా, మంత్రోచ్చరణ ద్వారా, తీర్థ స్నానము ద్వారా, షోడశోపచారములతో భగవంతుణ్ణి అర్చించటం ద్వారా మనం అందుకోవచ్చు. అందుకే ఒక్కొక్క దేవాలయానికి ఉన్న ప్రాశస్త్యాన్ని మనం గమనించగలిగితే, ఆవిష్కరింపబడిన అద్భుతాలను స్మరించగలిగితే దేవాలయాన్ని కాపాడుకోవటం ఎంత అవసరమో, దేవాలయానికి ప్రతినిత్యము వెళ్ళటము ఎంత ఆవశ్యకమో మనకు అర్థమవుతుందమ్మా. ఎందుకంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని కేవలము అక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేసి ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించి ఘంటానాదం చేస్తూ షఠగోపాన్ని స్వీకరిస్తూ తీర్థ ప్రసాదాల ద్వారా నీలోకి ఆవాహన చేసే అద్భుతమైన ప్రక్రియ కేవలం భారతీయ దేశంలో మాత్రమే, భారతీయ జీవన విధానంలో మాత్రమే మనకు కనపడుతుంది. ఇంకెవరికి ఈ విజ్ఞానం అందుబాటులో లేదు. మరి ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి, తీర్థంలో స్నానం ఎందుకు చేయాలి అంటే, దేవతామూర్తులు క్షేత్రంలో ఉన్నటువంటి స్వామిని అర్చించాలని భూమండలానికి వచ్చేటప్పుడట వాయు రూపంలో ధ్వజస్తంభం ద్వారా కిందికి వస్తాడు. ధ్వజస్తంభం దగ్గర నువ్వు నమస్కారం చేసి నీ కోరిక చెప్పుకున్నావు అనుకో, ఆ సమయానికి దేవతామూర్తి అలా వస్తున్నాడు అనుకో, వెంటనే నీ కోరిక నెరవేరుతుంది. అలానే తీర్థంలో స్నానం చేసేటప్పుడు వాళ్ళు కిందికి వచ్చిన తర్వాత తీర్థంలో స్నానం చేసి ఆలయంలోకి వస్తారు. అదృశ్య రూపంలో ఉంటారు కాబట్టి గోచరం కారు. కానీ వారితో పాటు నువ్వు కూడా స్నానం చేయగలిగితే, వారి పక్కన ఉండి నీ మనస్సులో ఉన్న కోరికను నువ్వు స్మరించగలిగితే, అందుకే సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. సంకల్పంలో క్షేమ, స్థైర్య, ధైర్య, అభయ, ఆరోగ్య, ఐశ్వర్య సిద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలశ్రుత్యార్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ఇన్ని చెప్పుకుంటాం కదా. అది కేవలము ఏదో ఆచారంగా చెప్పుకోవటం కాదు, దానికి ప్రయోజనం ఉన్నది. ఇలా తీర్థంలో సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తూ ధ్వజస్తంభం దగ్గర నమస్కరిస్తూ ప్రదక్షిణ చేసి నీ యొక్క ప్రతిపత్తిని చాటుకుంటూ ఆలయంలో ఉన్న మూర్తిని నువ్వు సందర్శించగలిగినప్పుడు నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. లేదా నువ్వు కోరుకున్న కోరిక తీరదు అన్న జ్ఞానం కూడా నీకు సిద్ధిస్తుంది. రెండూ జరుగుతాయమ్మా. నువ్వు గొంతెమ్మ కోరిక కోరుకుంటున్నావు, అది కాదు, ఇది కాదు అన్న విషయం నువ్వు ఎవరు చెప్పినా వినటంలా. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీ మనసులో కోరిక నివేదించు, ఆయన తన కటాక్షం ద్వారా అది సాధ్యమో అసాధ్యమో నీకు తెలియజేస్తాడు. అందుకే దేవాలయ వ్యవస్థను మనం కాపాడుకోవలసిన అవసరం ఉన్నది. ముందు తరాల వాళ్లకు భగవంతుడి యొక్క మాహాత్యాన్ని, అర్చన వల్ల కలిగేటువంటి అద్భుతాన్ని తెలియజేసేటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద